నమస్కారం. హైపర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బలవంతంగా మత మార్పిడులకు పాల్పడటం అవాంఛనీయమని, ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్న గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్. గాంధీనగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రైస్తవ ప్రార్థన మందిరం ప్రారంభించిన సునీల్ కుమార్. ఆంధ్ర మహిళా మండలి కార్యాలయంలో జూట్ ప్యాకింగ్పై శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని మహిళా మండలి గౌరవాధ్యక్షులు డాక్టర్ రోహిణి వెల్లడి. మానసిక వికలాంగుల వృత్తి విద్యా నైపుణ్యత కోసం 4 లక్షల రోటరీ క్లబ్ విరాళం. బెస్ట్ రన్నర్స్ అమెరికా వారి ఆర్థిక సహాయంతో నాయుడుపేట రోటరీ క్లబ్ 4 లక్షల రూపాయలు. అమ్మా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కృష్ణవేడికి చెక్కు అందచేత. చిల్లకూరి మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ. భారతదేశంలో అన్ని మతాలకు సరైన ఆదరణ ఉందని, అయితే ఇటీవల కొంతమంది బలవంతంగా మత మార్పిడిలకు పాల్పడటం అవాంఛనీయమని, ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలని ఆశిస్తున్నట్లు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. గూడూరు పట్టణ పరిధిలోని గాంధీనగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రైస్తవ ప్రార్థన మందిరంను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. గాంధీనగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రైస్తవ ప్రార్థన మందిరంలో నిర్వహించిన ప్రార్థనలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో మందిరం ఏర్పాటు చేసుకునేందుకు తనను కొందరు క్రిస్టియన్లు సంప్రదించారని, వారికి అధికారుల సహకారంతో స్థలం కేటాయించడం జరిగిందని తెలిపారు. అయితే ప్రతి ఒక్క మతం వారి మిగిలిన మతాల వారిని గౌరవించడం మన సంప్రదాయమని, దానిని కొనసాగించాలని సూచించారు. ఇటీవల మన గూడూరు పట్టణంలో ఒక దేవస్థానానికి సంబంధించిన కొట్టును బాడుగకు తీసుకునే వ్యక్తి మతం విషయంలో కొంత ఇబ్బందులు తలెత్తాయని, ఇలాంటివి పునరావృతం కాకూడదని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, క్రిస్టియన్ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. దేవునికి పాపి మానవునికి మధ్యవర్తి, అది ప్రియులారా గమనించండి. ఈయన మధ్యవర్తి అంటే మధ్యస్థం చేస్తున్నాడు, అంటే చెడిన దాన్ని మంచిదాన్ని ప్రాప్తాన్నిచ్చే మధ్య వ్యక్తి. ఎవరు కూడా స్వయం ప్రయాసతో, సొంత ఆలోచనతో, సొంత కార్యాలతో ఒకటి ఎవరు ఎంతో మంది తపస్సులు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇక్కడ ఒక సులభమైన మార్గం చేతుల్లో చేరలేదు. నాకు తెలియదు, నా దగ్గర ఒకే ఒక మార్గం ఉంది. మేము ఒప్పుకోవడం అంటే ఏమో కాదండి, ఇక్కడ మతం ఒప్పుకోవడము ఏదో మార్గం కాదు, మనసు మార్చుకోవడం. యేసు దుగో నా మనసులో ఉన్న ఆలోచన ఈ ప్రాంతస్తులకు అనగా ఆహ్వానించబడిన పెద్దలకు, మన ప్రీతమ నాయకులు సునీల్ గారికి, వారి బృందానికి అందరికి కూడా దేవుడు వారికి ఇలాంటి ఆయుర ఆరోగ్యాలు అనుగ్రహించి మహిమ పొందాలని దేవుని పేరిట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. సమయంలో మనము మన ప్రీతమ నాయకుడు గౌరవనీయులు ఈరోజు నూతన క్రైస్తవ మందిరం ప్రారంభోత్సవానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి మందిరానికి వచ్చినటువంటి బాబు, అలాగే గోవిందయ్య, అలాగే జ్యోతి, బుజ్జమ్మ, కాలే బుజ్జమ్మ, వీళ్ళందరూ కూడా ఇంకా కూడా కొంతమంది వచ్చారు. ఇక్కడ మేము ఒక మందిరం కట్టుకోవాలా, దయచేసి స్థలం కేటాయించమని చెప్పి మమ్మల్ని అడిగారు. అడిగిన తర్వాత ఆర్డీఓ గారితో, ఎంఆర్ఓ గారితో మాట్లాడి మేమైతే 20 ఎకరాల స్థలం ఇచ్చాం, కానీ అటు చూస్తే ఇంకా ఎక్కువ తీసుకున్నట్టున్నారు. ఏం ఇబ్బంది లేదు, సంతోషం, అంటే అభ్యంతరం కూడా లేదు. అయితే ఇప్పుడే పాస్టర్ గారు మంచి సందేశాన్ని మీ అందరూ కూడా ఇవ్వడం జరిగింది. క్రైస్తవులు అంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాళ్ళు, భక్తి కలిగిన వాళ్ళు, వేరే వాళ్ళని ప్రేమించేవాళ్ళు, స్వార్థం లేకుండా ఉండేవాళ్ళు అనే మాట అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మధ్య కొంతమంది ఏం చేస్తున్నారంటే పాస్టర్లు ఏంటంటే ఎక్కువ మత ప్రచారాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇది భారతదేశం, అన్ని మతాలకి అన్ని కులాలకి సమానంగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి భారతదేశం. ఇక్కడ ఒక్క మతానికో ఒక కులానికో ప్రాధాన్యత అనేది ఇవ్వకూడదు. మీరు చూస్తున్నారు ఇప్పుడు దేశ పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి చూస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో ఇక్కడ ధర్మరాజస్వామి దేవస్థానంలో ఒక యాదవ్ అతను క్రిస్టియన్గా కన్వర్ట్ అయినాడు. అక్కడ ఒక కొట్టు తీసుకున్నాడు. యాక్చువల్గా ఏంటంటే హిందూ దేవాలయాల్లో క్రైస్తవులకు ఇవ్వరు. అలాగే మన క్రైస్తవ దేవాలయాల దగ్గర ఏమన్నా అంగట్లున్నాయి, కానీ హిందువులకి ఇవ్వం. కొబ్బరికాయలు పెట్టుందని కుదరదు మన దగ్గర, అట్లా అక్కడ కుదరదు. అయితే అక్కడ అతను ఏంటంటే అక్కడ చేరి ప్రేయర్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు చూసి
దానిపైన కొద్దిగా సోషల్ మీడియాలో పెట్టిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే వాళ్ళు వచ్చి అడిగారు, బాబు ఇక్కడ చేయకూడదా అంటే వాళ్ళతో తిరుక్కొని మాట్లాడాడు. నేను చెప్పేది అంటే అలాంటివి వద్దు, ఎక్కడేం చేయాలో అవి చేయండి. దేవుడు ఎవరు దేవుడు వాళ్ళకి గొప్ప, అంతేగాని ఒక దేవుడిని మనం ఇబ్బంది పెట్టే విధంగా చేస్తే దానివల్ల ఏమైంది, ఈరోజు కొట్టుపోయింది, అతనికి ఇబ్బంది పడింది ఎవరు, అతనే. కాబట్టి అలాంటివి చేయకూడదని చెప్పి నా చిన్న రిక్వెస్ట్. ఎందుకంటే భారతదేశం అంటే అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నటువంటి భారతదేశం ఇది. ఒక కులం ఒక మతానికి సంబంధించింది కాదు ఈ భారతదేశం. కాబట్టి అందరం కూడా ఆ విలువలను పాటించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే, నాకు సమయం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. గతంలో నేను శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత నా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ దేవాలయానికి సాయం చేశాను. మారుమూల ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరు పాస్టర్స్ వచ్చి నన్ను రిక్వెస్ట్ చేస్తే అందరికీ నేను సాయం చేశాను. అయితే ఎలక్షన్ అప్పుడు ఏమైందంటే వాళ్ళు సునీల్ కుమార్ అని కాకుండా అవతరాలు గెలవాలని చెప్పి ప్రార్థనలు చేశారు చర్చిల్లో. బాధాకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. నేను పట్టించుకున్న దాకా చర్చిలను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అదేం చాలా బాధేస్తుంది అనమాట. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నేను పాస్టర్లని ఆహ్వానించి చర్చిలు ఎక్కడ ఉంటే దానికి వచ్చినటువంటి బాబు, అలాగే గోవిందయ్య, అలాగే జ్యోతి, బుజ్జమ్మ, కాలే బుజ్జమ్మ, వీళ్ళందరూ కూడా ఇంకా కూడా కొంతమంది వచ్చారు. ఇక్కడ మేము ఒక మందిరం కట్టుకోవాలా, దయచేసి స్థలం కేటాయించమని చెప్పి మమ్మల్ని అడిగారు. అడిగిన తర్వాత ఆర్డీఓ గారితో ఎంఆర్ఓ గారితో మాట్లాడి మేమైతే 20 ఎకరాల స్థలం ఇచ్చాం, కానీ ఇటు చూస్తే ఇంకా ఎక్కువ తీసుకున్నట్టున్నారు. ఏం ఇబ్బంది లేదు, సంతోషం, అంటే అభ్యంతరం కూడా లేదు. అయితే ఇప్పుడే పాస్టర్ గారు మంచి సందేశాన్ని మీ అందరూ కూడా ఇవ్వడం జరిగింది. క్రైస్తవులు అంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాళ్ళు, భక్తి కలిగిన వాళ్ళు, వేరే వాళ్ళని ప్రేమించేవాళ్ళు, స్వార్థం లేకుండా ఉండేవాళ్ళు అనే మాట అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మధ్య కొంతమంది ఏం చేస్తున్నారంటే పాస్టర్లు ఏంటంటే ఎక్కువ మత ప్రచారాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇది భారతదేశం, అన్ని మతాలకి అన్ని కులాలకి సమానంగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి భారతదేశం. ఇక్కడ ఒక మతానికో ఒక కులానికో ప్రాధాన్యత అనేది ఇవ్వకూడదు. మీరు చూస్తున్నారు ఇప్పుడు దేశ పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి చూస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో ఇక్కడ ధర్మరాజస్వామి దేవస్థానంలో ఒక యాదవ్ అతను క్రిస్టియన్గా కన్వర్ట్ అయినాడు. అక్కడ ఒక కొట్టు తీసుకున్నాడు. యాక్చువల్గా ఏంటంటే హిందూ దేవాలయాల్లో క్రైస్తవులకు ఇవ్వరు. అలాగే మన క్రైస్తవ దేవాలయాల దగ్గర ఏమన్నా అంగట్లున్నాయి కానీ హిందువులకి ఇవ్వం. కొబ్బరికాయలు పెట్టుందని కుదరదు మన దగ్గర, అట్లా అక్కడ కుదరదు. అయితే అక్కడ అతను ఏంటంటే అక్కడ చేరి ప్రేయర్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు చూసి దానిపైన కొద్దిగా సోషల్ మీడియాలో పెట్టిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే వాళ్ళు వచ్చి అడిగారు, బాబు ఇక్కడ చేయకూడదా అంటే వాళ్ళతో తిరుక్కొని మాట్లాడాడు. నేను చెప్పేది అంటే అలాంటివి వద్దు, ఎక్కడేం చేయాలో అవి చేయండి. ఎవరు దేవుడు వాళ్ళకి గొప్ప, అంతేగాని ఒక దేవుడిని మనం ఇబ్బంది పెట్టే విధంగా చేస్తే దానివల్ల ఏమైంది, ఈరోజు కొట్టుపోయింది, అతనికి ఇబ్బంది పడింది ఎవరు, అతనే. కాబట్టి అలాంటివి చేయకూడదని చెప్పి నా చిన్న రిక్వెస్ట్. ఎందుకంటే భారతదేశం అంటే అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నటువంటి భారతదేశం ఇది. ఒక కులం ఒక మతానికి సంబంధించింది కాదు ఈ భారతదేశం. కాబట్టి అందరం కూడా ఆ విలువలను పాటించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే, నాకు సమయం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. గతంలో నేను శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత నా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ దేవాలయానికి సాయం చేశాను. మారుమూల ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరు పాస్టర్స్ వచ్చి నన్ను రిక్వెస్ట్ చేస్తే అందరికీ నేను సాయం చేశాను. అయితే ఎలక్షన్ అప్పుడు ఏమైందంటే వాళ్ళు సునీల్ కుమార్ అని కాకుండా అవతరాలు గెలవాలని చెప్పి ప్రార్థనలు చేశారు చర్చిల్లో. బాధాకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. నేను పట్టించుకున్న దాకా చర్చిలను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అదేం చాలా బాధేస్తుంది అనమాట. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నేను పాస్టర్లని ఆహ్వానించి చర్చిలు ఎక్కడ ఉంటే, అంటే పాస్టర్ కోసం కాదు, దేవుడి కోసమే తప్ప పాస్టర్ అయితే కోసం వాళ్ళు చెప్తే ఏ పరిస్థితి కాదు.
ఆడ దేవాలయం కట్టాలనే ఉద్దేశంతో నేను సహాయం చేయను తప్ప ఇంకోటి అయితే కాదు. అంటే అట్లాంటివి మార్చుకోమని చెప్తున్నా. కొంతమంది పాస్టర్లకి అది మంచి పద్ధతి కాదు. సహాయం పొందేది ఒకరి దగ్గర, మీరు సహాయం చేసేది ఇంకొకరికి. వాళ్ళెవరో మీకు తెలియదు. వాళ్ళు ఎప్పుడు మీకు మొహం చూసుండ్రు, మీకు ఇంత కూడా సహాయం చేసి ఉంటారు. సహాయం చేసిన ఆ రోజు సునీల్ కుమారే. అట్లాగే ఈ కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలామంది స్థలాలు ఇచ్చారు. ఎలక్షన్ మాత్రం వాళ్ళు అక్కడ దగ్గరికి వస్తే మాత్రం మళ్ళీ చంద్రబాబు నాయుడు ఓట్లేరు, అవతల వాడికి వేస్తారు ఓట్లు. అవతల ఏం చేసి ఉంటారు, మళ్ళీ మీకు మీ టీపీలో కూడా ఫోటో పెట్టుకుంటారు. ఏమైనా చేస్తుంటే వెల్ గుడ్, బంగారంగా సాయండి, ఇబ్బంది ఏం లేదు. మీకేం ఈరోజు ఇక్కడ ఈ కట్టించింది నారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు. ఈరోజు ఇక్కడ స్థలం ఇచ్చింది ఎవరు? నేను తెలుగుదేశం పార్టీ కాబట్టి గెలిచాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన ఈరోజు మనకి చర్చికి స్థలం ఇచ్చారు. అది అందరూ గుర్తుపెట్టుకోవాలా. గుర్తుపెట్టుకోకుండా సమయం వచ్చినప్పుడు మీరు వేరే విధంగా చేస్తే ఇంకొరెవరు సహాయం చేయరు. ఒకవేళ వాళ్ళు ఏమైనా సహాయం చేశారా మీకు 5 సంవత్సరాల్లో? అదన్నా మీకు తెలిస్తే సంతోషం. నాకు అయ్యా మాకు చేశారా అంటే నేను కూడా స్వాగతిస్తాను, నేను కూడా నమస్కారం పెడతాను వాళ్ళకి. కానీ చేస్తుండ్రు, మమ్మల్ని పట్టించుకోనుండ్రు. ఏం పట్టించుకున్నా ఈరోజు క్రిస్టియన్స్ ఎక్కడ చర్చిలు కట్టుకుంటే పాస్టర్లకి గౌరవ వేతనం ఇచ్చేటువంటి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అని చెప్పి కూడా మరొకసారి నీకు గుర్తు చేస్తున్నాను అందరికి కూడా. అంటే మీకు తెలియాలా. అలాగే నేను నెల్లూరు చర్చిలో, మా మామూలు చర్చి ఉంది, అక్కడ చర్చిలో చంద్రబాబు నాయుడు తరపుగా రికమెండేషన్ ఇస్తే ₹1 కోటి అప్పటికప్పుడు శాంక్షన్ ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను మీ అందరికి కూడా. అదే గత 5 సంవత్సరాల్లో ఒక పులివెందర్ చర్చిలో 30 లక్షలు ఇస్తే దాన్ని స్టేటేషన్ రాశారు. అబ్బా చర్చిని భలే సహాయం చేశారు అబ్బా అని. నేను ఒక ఎమ్మెల్యే ఆఫ్టర్ ఆల్ నేను పోయి చంద్రబాబు ఒక రికమెండేషన్ ఇస్తే ₹1 కోటి శాంక్షన్ చేశాడు. బ్రహ్మాండంగా ఆ యొక్క మందిరం నిర్మాణం అవుతుంది కూడా నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే అది అర్థం చేసుకోండి మీరు అందరూ కూడా. అంతేగాని ఎవరో చెప్పారని చెప్పి ఏదో చేశారని చెప్పి మీకు సహాయం చేసిన గవర్నమెంట్ని మీరు ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే క్రైస్తవులకు చెప్పాల్సిన బాధ్యత నా మీద అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎవరో చేతిలో బైబిల్ పట్టుకుంటే అబ్బా అంతా మేము మా వాళ్ళేను అని అనుకోకూడదు. బైబిల్ అందరూ పట్టుకుంటారు, కానీ సహాయం చేసింది ఎవరు, ఏ గవర్నమెంట్ అనేది అర్థం చేసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. చెప్పాల్సిన బాధ్యత కాబట్టి. ఎందుకంటే అంతా మా వాళ్ళు ఉన్నారు అందరూ. నేను చిన్నప్పుడు అక్కంపేటలో ఉన్నా, మా బొమ్మలాటలు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. నేను ఇంతప్పటి నుండి చదువుకున్నప్పుడు కూడా మా వాళ్ళంతా వచ్చారు. అలాగే మా మేస్త్రి ఇక్కడే కూర్చోన్నాడు. అంటే వీళ్ళందరూ కూడా మా సొంత వాళ్ళే. వాళ్ళందరూ ధర్మాన నేను ఎమ్మెల్యేగా ఈరోజు నేను గెలిచా. ఎందుకు చెప్తున్నానంటే మేము కూడా ఇట్లాంటి చర్చలు ఇంకా చాలామంది క్రైస్తవులకు సహాయం చేయాలంటే మీరు కూడా అలాంటి ధోరణి ఉంటే మానుకోమని చెప్పి మీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసి నేను తెలియజేస్తున్నా. నేను వేరే విధంగా కాదు. సహాయం చేస్తుంటే ఖచ్చితంగా మీరు చేయాల్సిందే, దాంట్లో డౌట్ లేదు. సహాయం ఓ దగ్గర పుచ్చుకొని మీ సహాయం వచ్చినప్పుడు మొండి చేయి మాకు ఇస్తే అది బాధాకరమైన విషయం అని చెప్పి కూడా నేను మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇప్పుడు ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు, అన్న మాకు చెప్పలేదన్నా మందిరం ఓపెనింగ్ అని చెప్పారు. అది దేవుడు మందిరం ఆయా, నువ్వు నిజంగా నువ్వు పాస్టర్ అయితే దేవుడు అయితే నువ్వు రావాలయా, ఆడెవరా నువ్వు ఇన్వైట్ చేయరు నీకని చెప్పే ఒక ఆయన ఇప్పుడే నా వస్తామంటే కారులో ఒక ఆయన ఫోన్ చేశాడు. అంటే అట్లుంటాయి అనమాట. ఇక్కడ కూడా తేలిక పరిస్థితి. దేవుడు మందిరం, రాజకీయ పార్టీ కార్యాలయం కాదు ఇది, దేవుడు మందిరం. దేవుడు మందిరం కూడా ఇక్కడ దాన్ని రాజకీయం చేస్తే ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, సహాయం చేసిన వాళ్ళని మేడం ఒకసారి అలా చూడండి. ఓకే సార్. జై బోలో యేసు మసీహ్కి జై. ఒకసారి మనం 136వ కీర్తన చదువుకొని బయటికి వెళ్ళాలి. అందరూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ప్రభువులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి,
ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేసెను. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. పగటిని ఏలుటకు ఆయన సూర్యుని చేసెను. రాత్రి ఏలుటకు ఆయన చంద్ర నక్షత్రములు చేసెను. ఐగుప్తు దేశపు పెరుచులను ఆయన హతము చేసెను. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. మన సేవకుడైన ఇశ్రాయేలుకు దాన్ని స్వాస్థ్యముగా అప్పగించెను. మనము దేనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేను. మనము దేనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేను. మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించెను. సమస్త జీవులకును ఆయన కెమెరా సైజ్ ఉంది సార్. అలాగే ఓకే, అందరూ ఒకసారి కెమెరా వచ్చేయండి సార్. ఓకే సార్. నెల్లూరు జెడ్పీ హాల్లో ఇన్ఛార్జ్ మంత్రి ఆధ్వర్యంలో డిఆర్సీ సమావేశం నిర్వహించారు. గూడూరు ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ యాప్టిక్ భూముల వ్యవహారంలో రెవెన్యూ శాఖ సక్రమంగా ఇవ్వలేదని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యను పరిష్కరించాలని కోరారు. స్వయం ఉపాధి పథకం కింద ఆంధ్ర మహిళా మండలి కార్యాలయంలో జూట్ బ్యాగులపై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని మహిళా మండలి గౌరవ అధ్యక్షులు డాక్టర్ రోహిణి వెల్లడించారు. గూడూరు పట్టణంలో ఆంధ్ర మహిళా మండలి సభ్యుల విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మహిళా మండలి గౌరవ అధ్యక్షులు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ యూనియన్ బ్యాంక్ వారు స్వయం ఉపాధి పథకం కింద మహిళా మండలికి జూట్ బ్యాగుల తయారీ శిక్షణ ప్రాజెక్టు ఇవ్వడం జరిగిందని, జూట్ బ్యాగుల తయారీపై ఆసక్తి గల మహిళా మండలి వారిని సంప్రదించి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. స్వయం ఉపాధి పథకం కింద మన మహిళా మండలికి ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. అదేంటంటే జూట్ బ్యాగ్స్ తయారు చేసే ప్రోగ్రాము. ఎవరైనా అవసరం ఉండేవాళ్ళు మహిళలు ఎవరైనా కూడా ఈ సదుపాయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే 13 రోజుల ప్రోగ్రాంలో వాళ్ళకి జూట్ బ్యాగ్స్ తయారీ విధానం మనకు నేర్పిస్తారు. అదే కాకుండా వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. వాళ్ళకి లోన్ కూడా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ ప్రాజెక్ట్ని సద్వినియోగం చేసుకోవాలి. దాని నుంచి మనకు పట్టణం నడిబొడ్డులో మన షాదీ మందిర్ ఎదురుగా ఉన్న మన కొత్త మహిళా మండల భవనంలో ఈ ప్రాజెక్ట్ జరుగుతుంది. కాబట్టి అది ఎవరికైనా కూడా అందుబాటులో ఉండేది. ప్రతి ఒక్కరూ దీనికి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ వచ్చి ఈ ప్రాజెక్ట్ మీద పాల్గొంటే తర్వాత కూడా ఇంకా వేరే ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ మనం స్టార్ట్ చేసి గవర్నమెంట్ వాళ్ళ సహాయంతో లోన్ కానీ మనకు వస్తుంది. కాబట్టి కొంతమంది ఇంట్రెస్ట్ ఉండే మహిళలు మాత్రమే దీనిలో పాల్గొనాలని కూడా నేను కోరుకుంటున్నాను. గూడూరు పట్టణంలో ఆంధ్ర మహిళా మండలి భవనము మహిళలందరూ కలిసి ఏర్పరచుకోవడం జరిగి ఉంది. అది అందరికీ తెలిసిన విషయము. మొట్టమొదటిగా మనం చేసే పనులన్నీ గుర్తించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు గ్రామీణ స్వయం ఉపాధి పథకం కింద మనకు ఇవ్వడం జరుగుతూ ఉంది. మొట్టమొదటి ప్రాజెక్ట్ వచ్చేసి జూట్ బ్యాగులు తయారు చేయడము నేర్పిస్తారు వాళ్ళు. ఇది 15 రోజుల ప్రాజెక్టు. ఇది మహిళల కోసము ఏర్పాటు చేసినటువంటిది. ఇది ఆల్రెడీ వెంకటాచలంలో కూడా కంటిన్యూగా జరుగుతుంది. అటువంటి ప్రాజెక్టుని మనం ఇక్కడ పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో మనం వాళ్ళని అడగడం ద్వారా వాళ్ళు ఈ ప్రాజెక్టు మనకు ఇచ్చేదానికి ఒప్పుకున్నారు. దీనికి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ చేరాలి అని అనుకునే వాళ్ళు 4 పాస్పోర్ట్ సైజు ఫోటోలు,
వాళ్ళది చక్కెర కార్డు, రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు, ఆ 3 కావాల్సి ఉన్నది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే వాళ్ళు మనకు నేర్చుకున్న తర్వాత గవర్నమెంట్ తరఫున లాగా సర్టిఫికేట్ వస్తుంది, మరియు లోన్ సహకారం కూడా యూనియన్ బ్యాంక్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆర్థికంగా వెనుకబడిన మహిళలందరూ దీన్ని వినియోగించుకోవాలని మహిళా మండలి అధ్యక్షురాలైనటువంటి లోని గారు మరియు వాళ్ళ సభ్యులు అందరూ కోరడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉండే మహిళలు ఈ నంబర్కి ఇచ్చి పేర్లు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. విత్ 1 వీక్ తెలుగు రాజ్యం 1 వారం లోపల మహిళలు ఆర్థికంగా వెనుకబడిన మహిళలు 911690009 మరియు సుప్రియ నీ నంబర్ చెప్తురా. ఆంధ్ర మహిళా మండలి బిల్డింగ్ మహిళలందరూ కలిసి స్థాపించుకున్న విషయం. తర్వాత ఒక రేషన్ కార్డు ప్లస్ ఆధార్ కార్డు అవి 3 తీసుకొని కింద మనం ఫోన్ నంబర్ ఇస్తాము. ఆ ఫోన్ నంబర్లో మీరు వచ్చి దాంట్లో సంప్రదించాలి. నంబర్ మీరు చెప్తారా? తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అయినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఆనందంగా జరుపుకుంటున్నామని గూడూరు పట్టణ టీడీపీ అధ్యక్షుడు పులిని శ్రీనివాసులు అన్నారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో హిందూపురం ఎమ్మెల్యే మరియు ప్రఖ్యాత సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణ బాలకృష్ణ అభిమాన సంఘం సభ్యుల ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. గూడూరు పట్టణ టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ సినీ రంగంలో రాణిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా కీర్తి గడించడంతో పాటు రాజకీయాల తనదైన శైలిలో ప్రజలకు సేవ చేస్తూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నారని, అదేవిధంగా వైద్య రంగంలో ఆయన ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నేటి తరం ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భాస్కర్ రెడ్డి, ఇజ్రాయిల్ కుమార్, రహీం, పిల్లిళ్ల శ్రీనివాసులు, నరసింహనాయుడు, వేముల సునీల్, శివ, అమరయ్య, పార్వతయ్య, అమరేంద్ర తదితరులు పాల్గొన్నారు. అమరన్న డీటెయిల్స్ పాట పెట్టాలా? రండి కేక్ బాలయ్య బాబు రండి అలా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి ముద్దుల బిడ్డ నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ మన తెలుగుదేశం పార్టీ నాయకులు బాలకృష్ణ అభిమానులు కేక్ కట్ చేసి పండుగ వాతావరణంలోకి తీసుకున్నారు. రామారావు గారు సినీ ఫీల్డ్లో, సినీ పరిశ్రమలో ఎన్ని పాత్రలు చేశారో ఆయన పౌరాణిక కానీ, జానపద కానీ, సాంఘిక కానీ, అదేవిధంగా తల్లి విద్యుల
ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమం నిర్వహించేందుకు ప్రణాళికబద్ధంగా తగ్గ చర్యలు చేపడుతున్నట్లు మనుగోలు మండల పరిషత్ అభివృద్ధి అధికారిని జలజాక్షి పేర్కొన్నారు. బుధవారం మనుగోలులోని ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామాల అభివృద్ధి ప్రణాళిక సంఘం సభ్యులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మీడియాతో మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి పనులు నిర్వహించేందుకు వివిధ శాఖల సిబ్బందిని ఒక కమిటీగా ఏర్పాటు చేసి అందరి సమన్వయంతో అభివృద్ధి పనుల కొరకు నిధులు ఖర్చు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు గుండాల వజ్రమ్మ, ఉపాధ్యక్షుడు తిక్కవరపు వెంకటరమణారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, విఏఓలు తదితరులు పాల్గొన్నారు. ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీనికి మన డిప్యూటీ ఎంపీడీఓ గారితో పాటు ఇద్దరు పంచాయతీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనుగోలు మండలంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికకు సంబంధించి శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమానికి మండల పరిషత్ ప్రెసిడెంట్ గారు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు మరియు గ్రామ పంచాయతీలో పంచాయతీ అభివృద్ధి అధికారులు, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు మరియు లైన్ డిపార్ట్మెంట్స్, మండలంలో ఉన్న అన్ని లైన్ డిపార్ట్మెంట్స్, వెలుగు డిపార్ట్మెంట్లోని ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఒక్కొక్క విఓఏకి ఈరోజు శిక్షణా కార్యక్రమం గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక గురించి ఇవ్వడం జరుగుతోంది. ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక ప్రతి సంవత్సరము మనము చేయడం జరుగుతోంది. గ్రామ పంచాయతీలలో ఏ ఖర్చు చేయాలన్నా ఈ అభివృద్ధి ప్రణాళికలో మనం అప్డేట్ చేసి ఉండాలి. కాబట్టి దీని మీద క్వాలిటీ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక ఎలా తయారు చేయాలి అనే విషయం మీద ఈరోజు వీళ్ళందరి సహకారంతో శిక్షణా కార్యక్రమాన్ని ఇచ్చి మన మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఒక మంచి ప్రణాళికను తయారు చేయడం కోసము ఈరోజు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విత్తనాలు నేలలో నాటితే చెట్టుగా మారి ఒక తరానికి నీడనిస్తుంది. అదే పెట్టుబడి భూమిపై పెడితే 10 తరాలకు ధైర్యాన్ని ఇస్తుంది. భూమి ఎప్పుడు మోసం చేయదు. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్ గూడూరు సమీపంలో చిలుకూరు పోలీస్ స్టేషన్ వెనక భాగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న గూడూరు ప్రాంతానికి అతి చేరువలో 25 ఎకరాలలో అద్భుతమైన వెంచర్. చుట్టూ కాంపౌండ్ వాల్, పిల్లల కోసం ఆధునిక పార్క్ అండ్ ఓపెన్ థీమ్, క్రికెట్ టర్ఫ్, నోడా అండ్ జిఎంసీ అప్రూవ్ లేఅవుట్, 40 ఫీట్ సిసి రోడ్, చుట్టూ పచ్చని వాతావరణం, పుష్కలమైన నీటి వనరులతో సకల సౌకర్యాలతో కూడిన వెంచర్. నమ్మకమైన పెట్టుబడి. ఇంద్ర ప్రాపర్టీస్, మీ భవిష్యత్తుకు బలమైన అడుగు. తిరిగి వార్తలకు స్వాగతం. మానసిక వికలాంగుల వృత్తి వైద్య నైపుణ్యత కోసం 4 లక్షల రోటరీ క్లబ్ విరాళం. నాయుడుపేట రోటరీ క్లబ్ అమ్మా ఫౌండేషన్ నిర్వహించిన మానసిక వికలాంగుల జీవనాధారం కోసం, వృత్తి విద్య నైపుణ్యత అభివృద్ధి కోసం బెస్ట్ రన్నర్స్ అమెరికా వారి ఆర్థిక సహాయంతో నాయుడుపేట రోటరీ క్లబ్ 4 లక్షల రూపాయలు అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కృష్ణవేడికి చెక్కు అందించడం జరిగింది. ఈ సందర్భంగా నాయుడుపేట రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ నాగూరయ్య మాట్లాడుతూ, మానసిక వికలాంగుల ప్రతిభ పాఠశాలకు మా రోటరీ క్లబ్ తరపున అనేక వసతులు కల్పించాము. అక్కడ విద్యార్థులకు అమ్మ ఫౌండేషన్ వారు వృత్తి విద్యా నైపుణ్యం పెంచే విధంగా మా వంతు సహాయం 4 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాయుడుపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగిస్తున్నాం. ఒంటరి మహిళలు, ఆర్థిక అభివృద్ధి, నిరుపేద విద్యార్థులకు విద్య కోసం ఆర్థిక సహాయం, అర్హులైన పేదలకు వైద్య సదుపాయాలు కల్పిస్తున్నాము. మా సేవా కార్యక్రమాలకు ముఖ్యదాత బెస్ట్ రన్నర్స్ అమెరికా వారి స్థానికంగా కొంతమంది దాతలు సహకారం మరియు మా రోటరీ క్లబ్ సభ్యుల సహకారంతో ఇలాంటి మంచి కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగిస్తున్నామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమం రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ నాగూరయ్య, సెక్రటరీ బట్టా సుబ్రహ్మణ్యం, ఎలెక్ట్ ప్రెసిడెంట్ రామ్మోహన్, ఎలెక్ట్ సెక్రటరీ కృష్ణమోహన్, చంద్రశేఖర్, రోటరీ క్లబ్ సభ్యులు, రిటైర్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. వీటిలో ముఖ్యంగా మా రోటరీ క్లబ్కి విద్య, వైద్యము మరియు సోషల్ కార్యక్రమాలు, అంటే ఒంటరి మహిళలు, తర్వాత చదువు లేని వాళ్ళు, ఫాదర్లు చనిపోయి ఒంటరిగా చదువుకోకుండా ఇళ్లలో ఉన్నవాళ్ళు, మదర్లు చనిపోయి ఉన్నవాళ్ళు, ఇటువంటి వాళ్ళకు కూడా ఇటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అనేక కారణాలు విద్యాపరంగా అయితే లెక్కలేని కార్యక్రమాలు మన నాయుడుపేట రోటరీ క్లబ్ తరఫున చేయడం జరిగింది. అదేవిధంగా వైద్యపరంగా కూడా మేము రోటరీ క్లబ్ తరఫున ఐ క్యాంపులు అటువంటివి కూడా నిర్వహించడం జరిగింది. ఇంకా సోషల్ కార్యక్రమాలు అయితే చెప్పలేనని. అదేవిధంగా ఈ మన అమ్మ ఫౌండేషన్ కూడా మాతో అడాప్ట్ అయ్యి ఆమెకు కూడా కావాల్సినవి నీడ్ అయినటివి మా రోటరీ తరఫున ప్రతి నెల వాళ్ళ న్యూట్రిషన్ ఫుడ్కి అయితే 15,000 ఇస్తున్నాము. మా క్లబ్ తరఫున
ఆమెకు స్థలం కావాలంటే క్లబ్ కాకపోతే ఇండివిజువల్లో కూడా ఒక స్థలం తీసుకోవడం జరిగింది. ఏ కార్యక్రమానికైనా ఆమెకు మేము అటెండ్ అయ్యి కావాల్సిన మా సలహాలు సహాయాలు అందిస్తూ ఉన్నాము. ఈరోజు మనము మన కృష్ణుని అమ్మ ఫౌండేషన్ వాళ్ళు అక్కడ ఒక స్కూల్, ఏం స్కూల్ అమ్మది, వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ అనేది ఒకటి పెడుతుంది. దాంట్లో పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి వివిధ రకాలంటే వాళ్ళు ఏదైతే నేర్చుకోగలరో, ఏదైతే చేయగలరో, దేనివల్ల అయితే ఉపాధి పొందుతారో ఆ కార్యక్రమాన్ని పెట్టడానికి ఒక చిన్న బిల్డింగ్ కడుతుంది. అనేక మంది అనేక విధాలుగా హెల్ప్ చేస్తున్నారు. దాంట్లో మన బెస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు 4 లక్షలు ఆ అమ్మాయికి శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. దాన్ని ఈరోజు మనం చెక్కు రూపంలో అమ్మాయికి అందిస్తున్నాము. సో ఇలాంటి కార్యక్రమాలన్నింటికి మనకి హెల్ప్ చేస్తున్నందుకు మన బెస్ట్ రన్నర్స్ అసోసియేషన్ వారికి మన రోటరీ క్లబ్ తరపున అందరం కూడా సదా వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
మనుగోలు గ్రామంలోని జాతీయ రహదారి పక్కన గణేశునికి బుధవారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. గతంలో ఈ ప్రాంతంలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఉండేది. ఈ ఫ్యాక్టరీ యజమానులు కీర్తిశేషులు జక్కా శ్రీనివాసులరెడ్డి ఈ ప్రాంతంలో 12 అడుగుల భారీ గణేశుని ప్రతిష్ఠించారు. ఇక్కడ వినాయకుడు జాతీయ రహదారి పక్కన వెలిసి ఉండడంతో హైవే గణేశుడిగా ప్రసిద్ధి చెందారు. ఈ మార్గం గుండా వెళ్లే వాహనదారులు ఎక్కువ శాతం తప్పనిసరిగా ఆగి తమ ప్రయాణం నిర్విఘ్నంగా కొనసాగాలని మొక్కుకొని వెళితే ఎటువంటి ఆటంకాలు లేకుండా తమకు మంచి జరుగుతుందని విశ్వాసం. దీంతో హైవే గణేశుడిగా ప్రసిద్ధి చెందారు. ఎంతో ఆహ్లాదకరంగా ఉండే ఈ ప్రాంతంలో స్వామివారికి ప్రతి బుధవారం వేకువజామున అభిషేకాలు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మరొకసారి చూద్దాం. బలవంతంగా మత మార్పిడులకు పాల్పడడం అవాంఛనీయమని, ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్న గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్. గాంధీనగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రైస్తవ ప్రార్థన మందిరం ప్రారంభించిన సునీల్ కుమార్. ఆంధ్ర మహిళా మండలి కార్యాలయంలో జూట్ బ్యాగులపై శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని మహిళా మండలి గౌరవాధ్యక్షులు డాక్టర్ రోహిణి వెల్లడి. మానసిక వికలాంగుల వృత్తి విద్యా నైపుణ్యత కోసం 4 లక్షల రోటరీ క్లబ్ విరాళం. బెస్ట్ రన్నర్స్ అమెరికా వారి ఆర్థిక సహాయంతో నాయుడుపేట రోటరీ క్లబ్ 4 లక్షల రూపాయలు. అమ్మా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కృష్ణవేడికి చెక్కు అందచేత. చిల్లకూరి మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.